రాష్ట్ర ప్రజలకు ప్రత్యేకంగా రాష్ట్ర రైతాంగ ప్రజానీకానికి అందరికీ కూడా కొత్త సంవత్సర శుభాకాంక్షలు, ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరమైన రైతాంగం మోసాల బారిన పడకుండా ఉండాలని, వాస్తవాల ఆధారంగానే వాళ్ళ బతుకులు ముందుకు సాగాలని చెప్పి నేను మనసారా ఆకాంక్షిస్తున్నా. గత సంవత్సరం అలివిగానటువంటి హామీలు ఇచ్చినటువంటి రాష్ట్ర సర్కారు, ప్రస్తుతం ఉండేటువంటి రాష్ట్ర కాంగ్రెస్ సర్కారు అందరికంటే ఎక్కువగా ఈ రాష్ట్ర రైతాంగాన్ని మోసగించింది, వంచింది. కేసీఆర్ ఇచ్చేదానికంటే మేము ఎక్కువ ఇస్తామని చెప్పి నమ్మబలికి 15,000 లెక్కని ఇస్తాము, రైతు కూలీలకు ఇస్తాము, కౌలు రైతులకు ఇస్తామని చెప్పి ఘోరంగా మోసం చేసింది. మళ్ళీ ఇప్పుడు రైతు భరోసా ఇవ్వడం కోసం కసరత్తు చేస్తున్నట్లు, కొత్త మార్గదర్శకాలు రూపొందిస్తున్నట్టు, రేపు జరగబోయేటువంటి కేబినెట్ సమావేశంలో దానికి మార్గదర్శకాలను చర్చించి ప్రజల్లోకి తెస్తున్నట్లు, ఇదంతా కూడా రైతుల్ని మానసికంగా సన్నద్ధం చేస్తున్నారు. అంటే అత్యధిక శాతం మంది రైతులకు ఈ రైతు బంధు అయితే రైతు భరోసా వాళ్ళు పేరు పెట్టుకున్నారో దాన్ని కుదించి, తగ్గించి, తక్కువ మోతాదుకే ఇచ్చినామని చెప్పుకునేటువంటి ఒక ప్రయత్నం చేయడానికి కసరత్తు నడుస్తున్నట్లుగా మనకు అర్థమవుతూ ఉంది. దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా కొత్తగా అన్ని రకాల డేటా అందుబాటులో ఉన్నప్పటికీ కూడా, అన్ని వివరాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నప్పటికీ కూడా, రైతులకు సంబంధించినవి, భూములకు సంబంధించినవి, విస్తీర్ణానికి సంబంధించినవి అన్నీ ఉన్నప్పటికీ కూడా రైతులు దరఖాస్తులు పట్టుకొని మళ్ళీ తిరగాల్సినటువంటి ఒక దుస్థితికి శ్రీకారం చుట్టబోతున్నది సర్కార్, రేవంత్ సర్కార్. అంటే రైతు ఏ ఒక్కరిని సంప్రదించే అవసరం లేకుండా, ఒక కాగితం పట్టుకొని కార్యాలయాల చుట్టూ తిరగకుండా, అధికారుల దగ్గర పోయే అవసరం లేకుండా అందరూ రైతులకు సంబంధించినటువంటి వివరాలు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కూడా కంపైల్ చేసి ప్రభుత్వం వద్ద రికార్డు పెట్టుకొని, ఆ రికార్డు పరంగా ఒక మనిషి ప్రమేయం లేకుండా ఆర్థిక శాఖ ఇక్కడ బటన్ నొక్కితే రైతులకు టింగ్ 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 మనీ వాళ్ళకి మెసేజ్లు వచ్చి రైతు బంధు పడేటువంటి విధానానికి ఇలా కాంగ్రెస్ సర్కార్ స్వస్తి చెప్పి రైతాంగం కాగితాలు పట్టుకొని మళ్ళీ కార్యాలయాల చుట్టూ తిరిగేటువంటి ఒక దురవస్థను కల్పించబోతున్నది. చాలా రకాలుగా చాలా మాటలు చెప్పినారు. గుట్టలు గట్లకి ఇచ్చినారు, దీనికి ఇచ్చినారు, దానికి ఇచ్చినారు, మేము దీన్ని చాలా సృజనాత్మకతతో అర్థవంతంగా అమలు చేయబోతున్నాం, అందుకే ఈ కసరత్తు అదేం చెప్పుకొచ్చినారు. 13 నెలలు అయిపోయింది వాళ్ళు చెప్పి. ఈ 13 నెలల కాలంలో ఏ కాంగ్రెస్ ఎమ్మెల్యే నియోజకవర్గంలో కానీ, గ్రామంలో కానీ, ఏ మంత్రి నియోజకవర్గంలో కానీ, వారి స్వగ్రామాల్లో కానీ ఫలానా 1 ఎకరా ఫలానా రైతుది అర్హత లేకుండా పడింది అనేటువంటి రుజువు ఇయాలటి కూడా సర్కార్ ప్రజల ముందుకు చర్చకు పెట్టలే. ఏ లబ్ధి అయినా, సంక్షేమ లబ్ధి ఏదైనా, లేదా ప్రభుత్వాలు ఇచ్చేటువంటి సబ్సిడీలు ఏవైనా, 1 అర ఎక్కడైనా తప్పుడు సమాచారంతోనో లేకుంటే ఇతరేతర కారణాల చేతనో ఎవరికైనా లబ్ధి జరిగినప్పుడు ప్రభుత్వం అది గుర్తిస్తే తిరిగి వెనక్కి తీసుకోవడానికి రెవెన్యూ రికవరీ యాక్ట్ అనేటువంటిది ఒకటి, దాని ప్రకారంగా వెనక్కి తీసుకోవచ్చు. ఒక ఎలకబడ్డదని ఇల్లు మొత్తం తగలబెట్టుకోడు ఎవడు కూడా. ఎక్కడో 1 అర ఎక్కడైనా మిస్యూజ్ అయి ఉంటే దాన్ని పట్టి మిస్యూజ్ జరగకుండా ఏం చర్యలు చేపట్టాలో ఆలోచించాలి, చేయాలి. కానీ దానికోసం మొత్తం ఆపేసి మేము దీన్ని కసరత్తు చేస్తున్నాం అని చెప్పి రైతుల నోట్లో మట్టి కొట్టడం అనేది ధర్మం కాదు. రైతాంగం ఇప్పటికైనా కూడా వీటన్నిటిని గుర్తించాలి, గమనించాలి. మొత్తం వడ్లకు బోనస్ అన్నారు, తర్వాత సన్న వడ్లకని రాగం అందుకున్నారు. సన్న వడ్లు అనే వరకు రైతులు సన్న వడ్లు ఎక్కువ వేసేసిండ్రు. పండిన పంటలో మొన్న సీజన్లో 60% సన్న వడ్లు పండినాయి. మరి 60% సన్న వడ్లు పండితే మొత్తం పండిన పంటలో బోనస్ ఇచ్చింది ఎంతమంది రైతులకు, ఎన్ని రూపాయలు? 950 కోట్లు ఇచ్చినారు. నిజంగానే సన్న వడ్లు మొత్తానికి బోనస్ ఇస్తే ఎంత అవుతుంది, ఎన్ని వేల కోట్లు అవుతుంది? ఈ లెక్క ప్రభుత్వం చెప్పదు. కౌలు రైతుల గురించి ఎంతమంది కౌలు రైతులు ఉన్నారో లెక్క ప్రభుత్వం చెప్పదు. రైతు కూలీలకు కూడా మేము రేపు ఇవ్వబోతున్నామని చెప్పి ఒక లీక్ ఇచ్చినారు. రైతు కూలీలు వాళ్ళ డెఫినేషన్ ఏంది? పావు ఎకరనో అర్ధ ఎకరం నుండి కూడా కూలీ చేసుకుంటారు రైతులు తెలంగాణలో. ఎకరా 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్న రైతులు కూడా కూలీ చేసుకుంటారు. మరి వాళ్ళను రైతుగా ప్లస్ కూలీగా గుర్తిస్తారా? ఒక రైతుగా గుర్తిస్తారా? ఒక కూలీగా గుర్తిస్తారా? బొత్తిగా భూమి లేనటువంటి రైతులు ఉపాధి హామీ పనులలో నమోదైనటువంటి జాబ్ కార్డులు ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు. ఏ సంఖ్యను ప్రామాణికంగా తీసుకుంటారో ఇప్పటికీ చెప్తలేరు. సరే, రేపు క్యాబినెట్ సమావేశంలో ఏమేమి చర్చిస్తారో, ఏమేమి మార్గదర్శకాలు పెడతారో వచ్చినాక మళ్ళీ మనం అందరం కూడా ఆలోచించుకోవచ్చు. కానీ ఇప్పటిదాకా జరిగిన 13 నెలల ప్రస్థానం మొత్తం కూడా ఒక రకమైన ప్రహసనమే, రైతుల్ని పరిహసించడమే ఇప్పటికీ ప్రభుత్వం చేసిందంతా కూడా అని చెప్పి రైతాంగం గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. సరే, ఇంకోటి, ఇవాళ 1 కోటి పైగా
ధాన్యం పండింది, ఇది మా గొప్పతనం అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. దాన్ని ఎట్లా చూడొచ్చు మీరు? గతంలో కూడా అనేక ఇప్పుడు ఈ సర్కారు వచ్చినాక ఈ 12 మాసాల కాలంలో ఈ రాష్ట్రంలో భారీ ప్రాజెక్టులు, ఒకటి కాళేశ్వరం, 2 పాలమూరు రంగారెడ్డి భారీ ప్రాజెక్టులు. కాళేశ్వరం ప్రాజెక్టు బాలేదనే పేర్లు పెడతారు మీరు. పాలమూరు రంగారెడ్డిలో తట్టెడు మట్టి అయిపోతుంది. మీరు ఏం కృషి చేసిందని చెప్పి ఇలా అదనపు ఆయకట్టు వచ్చింది. గత ప్రభుత్వం 10 ఏళ్ల కాలంలో దశల వారీగా పెంచినటువంటి నీటి నిల్వల మూలంగానే అది మిషన్ కాకతీయ కావచ్చు, చెక్ డ్యామ్లు కావచ్చు, చెరువుల కుంటల దురస్సు కావచ్చు, పూర్తి చేసిన ప్రాజెక్టులు కావచ్చు, కొత్త తలపెట్టిన ప్రాజెక్టులు కావచ్చు, వీటికి తోడు పెరిగిన వర్షపాతం కావచ్చు, ఇవన్నీ కలిపి వచ్చిన పంటలు, ఇవన్నీ కలిపి వచ్చినటువంటి ఆయకట్టు తప్ప కాంగ్రెస్ సర్కారు చేసిన దానివల్ల 10 ఎకరాలకు కూడా అదనంగా నీళ్ళు రాలే ఈ సంవత్సరం. ఎక్కడ రాలేదు. నిజంగా వచ్చే అవకాశం ఉండే పాలమూరు రంగాడిలో ఓ 30-40 టీఎంసీల నీళ్ళని నిల్వ పెట్టుకునేటువంటి అవకాశం ఉండే. ఇప్పుడు యాసంగిలో ఆ నీళ్ళు ఇచ్చుకునేటువంటి అవకాశం ఉండే. 10-12 లక్షల ఎకరాలకు ఇచ్చుకునే అవకాశం ఉండే. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలే కాంగ్రెస్ సర్కార్. అదే కదా మేము మొదటి నుంచి బతుకున్నది. ఉన్న నీళ్ళని సద్వినియోగం చేసుకునేటువంటి చొరవ చూపిస్తలేరు. అన్నిటికీ ఏదో వంకలు, ఏదో పేర్లు పెట్టి కాలం గడుపుకుంటూ వస్తున్నారు. ప్రతి హామీ విషయంలో వీళ్ళది ఒకటే మనకు అర్థమయ్యేటువంటిది, కొంత చేసి మొత్తం చేసినాం అనేటువంటి ప్రచారం చేసుకోవడం, లబ్ధి పొందడం. రుణమాఫీ చాలా గొప్పలు చెప్పి ఇది భారతదేశంలో ఏ రాష్ట్రం చేయలే ఏక మొత్తాన్ని ఇంత. బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ సర్కారు 25,000 కోట్ల రైతు రుణమాఫీ చేస్తే కాంగ్రెస్ ఇప్పటికి చెప్పింది 40,000 పైచిలకు కోట్లు, ఇప్పటికి ఇచ్చింది 20,000 కోట్లే. చెప్పింది 42,000 కోట్లు, ఇచ్చింది 20,000 కోట్లే. కానీ గతంలో బీఆర్ఎస్ ఇచ్చిన దానికంటే తక్కువే కదా, టీఆర్ఎస్ ఇచ్చిన దానికంటే తక్కువే. అట్లా కూడా చూస్తే అట్లా కూడా మళ్ళీ 52-53% ఇంకా ఇవ్వాల్సే ఉంది. 47-46% మించి ఇవ్వలేదు ఇప్పటికి రుణమాఫీ. రైతు బంధు కథ సరే సన్నాలు మొత్తం ఉండేటువంటి పరిమాణంలో ఇచ్చింది 6-7% కూడా కాదు ఇవాళకి. మరి ఏం చేసినట్లు అంటే ప్రతిదీ ఏదో కొంత చేసినట్లు చేసి ఇది మొత్తం మేము చేసినామని చెప్పి ప్రచారం లంఘించుకోవడం వాళ్ళ ఉద్దేశం. ఇది మనం అర్థం చేసుకోవాలని చెప్పి రైతులకు మనవి చేస్తున్నాం.